అందరి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడ, మహాశ్చర్యకార్యము చేయు సర్వశక్తి మంత్రుడైన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాత్రి కాల సమయమున ప్రభువా, మా గ్రామముని మీరు ప్రేమించి రక్షించి మీరు మా కొరకే సిద్ధపరిచిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయనా ఈ ప్రార్థన కుడిక ప్రభువా, పాటల ద్వారా నాయన మీ బిడ్డలైన వారు మిమ్మల్ని స్తుతించి ఉన్నారు, మిమ్మల్ని మహిమపరిచున్నారు, హృదయాంతరంగాలతో ప్రభు మిమ్మల్ని ఘనపరిచున్నారు. నైనా సహోదరి సాక్ష్యాన్ని పంచుకుంది, దైవజనులు ప్రార్థన పరంగా ముందుకు నడిపించున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో శ్రేష్టమైన సమయానికి మేము వెళ్ళబోతా ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాతో ఉండండి ప్రభువా. దైవజనుడు ప్రభువా బెంజమిన్ డేవిడ్ గారిని ప్రభువా ఈ ప్రాంతానికి మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. వారి జీవము కలిగిన వర్తమానం మాకు అందిస్తూ ఉండగా నాయన ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి ప్రభువా, వారి ఆలోచన, వారి తలంపులు ప్రభు వ్యర్థమైన వాటి ప్రభు మళ్లించకుండా ఆయన ఈ స్థలంలో ఈ ఆవరణంపై ఉండలాగా మీ కృప చూపించండి. పరిశుద్ధాత్మల ద్వారా ప్రభువా మీ బిడ్డలైన వారిని ప్రభువా మీరు వాడుకుని ప్రభువా వాడిగల ఖడ్గమైన వాక్యం అందిస్తుండగా ఆయన ప్రతి ఒక్క హృదయంలో కదిలించబడలాగా మీ కృప చూపించండి. ఈ ఆవరణం ప్రభువా పరిశుద్ధాత్మతో నింపమని ప్రభువా, ఇంకా ఎవరైతే కఠినాత్మక ప్రభు మమ్మల్ని ఎరుగని ప్రజలుగా మీకు దూరంగా ఉన్నారో వారందరినీ ప్రభు మీ చెంతకు నడిపించే విధంగా ప్రభువా ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీ ఆధరణ ఉంచుకోమని ప్రభువా, దైవజనుడు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభు వ్యర్థంగా పోకుండా వారి హృదయంలో వచ్చి ఫలించలాగా మీ కృప చూపించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాము. యేసు ప్రభువా, మీరు ఈ లోకంలో శరీరధారిగా జీవించినటువంటి దినాలలో ఏ ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని బోధించినా కూడా అనేక మంది ప్రజలు తండోపతండాలుగా మీ దగ్గరకు వచ్చారు. కొండ మీద ప్రసంగించినప్పుడు 3 దినాలు ప్రభువా ఆకలి గుర్తెరగక నీ వాక్యము జుంట తేనె దారుల కన్నా మధురమైనటువంటిది. నీ వాక్యం వింటూ ఉంటే ఆకలి కూడా గుర్తు రాకుండా ప్రభువా అనేక వేల మంది నీ వాక్యానికి ఆకర్షితులయ్యారు. గలిలయ మహాసముద్ర తీర ప్రాంతంలో పేతురు యొక్క ధోనిను మీరు వేదికగా చేసుకొని వాక్యాన్ని బోధించినప్పుడు ఎంతో మంది మారు మనసు పొందారు. ఎక్కడైతే 2-3 కూడిన నామను ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని చెప్పారు. మా మధ్యకు మీరు రండి, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి, నీ నోటి బోరగా వాడుకోండి. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో ఇక్కడికి రాకుండా ఈ యంత్ర శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో అలాంటి వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ మాటలు వారి జీవితంలో దీవెనకరమైనటువంటిగా ఉండాలి, ప్రయోజనకరమైనటువంటి మాటలుగా ఉండాలి. అంతేకాని నిష్ప్రయోజనమైనటువంటి మాటలుగా ఉంటే దయతో నన్ను క్షమించండి. తిరిగి వెళ్ళేటప్పుడు నీ ఆశీర్వాదాన్ని సంపాదించుకుని వెళ్ళే కృపను దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనము. కీర్తనలు 14వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా తీస్తే కొద్ది సహాయం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించను. చాలండి. ఒక పెద్ద డాక్టర్ గారు, సైంటిస్ట్, ఆయన డాక్టర్, ప్రపంచంలో పేరు కలిగినటువంటి ఒక డాక్టర్. ఆయనకి ఒక సన్మాన కార్యక్రమం చేయడానికి ఒక దేశానికి రమ్మని చెప్పారు. డాక్టర్ గారు విమానంలో ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడంట.
అనుకోని విధంగా అననుకూల పరిస్థితుల వలన ఒక భయంకరమైన పెను తుఫాను వచ్చి ఆ విమానం ఆగిపోయిందంట ఒక విమానాశ్రయంలో. ఈ డాక్టర్ గారు దిగి విమాన సిబ్బందిని అడిగాడు, మళ్ళీ ఎప్పుడండి ప్రయాణం అంటే వాళ్ళు చెప్పారు, తుఫాను 3 దినాలు ఉండిద్దండి, దాని తర్వాతే ప్రయాణం, అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండాల్సిందే అన్నారు. ఆయన చెప్పాడు, లేదండి, ప్రపంచంలోనే ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో ఒక మంచి డాక్టర్ ఎవరై అంటే నేనే. కాబట్టి నేను మీకు 3 దినాలు ఇక్కడ ఉండడం అనేది అది సేఫ్ కాదు, కరెక్ట్ కాదు. నా కోసం ఎంతో మంది ఉన్నారు, ఎంతో వైద్యం చేయాలి నేను. కాబట్టి ఒక పని చేయండి, నాకు ఒక కారు మాట్లాడండి, విమానం కాకపోతే కారు ప్రయాణం అయినా సరే వెళ్ళిపోతా, నాకు ఒక సన్మాన కార్యక్రమం ఉందండి అన్నారు. ప్రభుత్వం వారే ఒక కారు మాట్లాడిచ్చారు, కారులో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఒక గ్రామం దగ్గరికి వెళ్ళేసరికి ఆ కారు కూడా చెడిపోయి ఆగిపోయిందంట. ఆ డ్రైవర్ చెప్తాడంట, డాక్టర్ గారు నేను కూడా నడపలేనండి, వాతావరణం అనుకూలించట్లేదు, ఈ రాత్రికి ఇక్కడెక్కడన్నా ఉండాల్సిందే. సరే ఏం చేద్దాం అర్థం కాక ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగారంట, అమ్మా ఈ రాత్రికి ఈ ఇంట్లో ఎక్కడైనా తలదార్చుకుంటాను, తెల్లవారిన తర్వాత వెళ్ళిపోతాం, కానీ నేను డాక్టర్ అని చెప్పలే అతను, పలానా దేశం నుండి వస్తున్నానని చెప్పాడు. ఆవిడ అందంట, పర్లేదండి, అంతకన్నా మీరేం ఆస్తులు అంతస్తులు అడగలేదు కదా, ఈ రాత్రికి ఉంటామంటున్నారు కదా, మీకు గది ఇస్తాను, మీరు చక్కగా ఉండండి, ఈవిడ కూడా పెద్ద ఆవిడే, మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని చెప్పింది. డ్రైవర్ గారు డాక్టర్ గారు ఇద్దరు కలిసి ఒక గదిలో ఉన్నారు. ఆవిడ భోజనం ఏర్పాటు చేస్తుంది, జాగ్రత్తగానండి. ఆవిడ ఒక మాట చెప్పిందంట, ఒక అరగంట సేపు నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసుకొని వస్తానండి, ఇది ఒక ప్రార్థన టైం నాకు ఇది, ఆ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాల్సిందే తప్పదు, ప్రార్థన అయిన తర్వాత మీకు ఏ వంట చేయాలో అవన్నీ చేసి పెడతాను. సరే ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తుందంట ఒక ప్రార్థన గదిలో. ఈ డాక్టర్ గారు అప్పటికే స్నానం చేసి బట్టలు మార్చుకొని, ఎందుకంటే బయట తుఫాన్లో కారులో వస్తున్నారు కదా, బాగా అలసిపోయి ఉన్నారు, ఎక్కడో ఒక ప్రార్థన వినిపిస్తుంది విందాం అని ఆ ఇంట్లోనే ఆ ప్రార్థన గది దగ్గరికి వెళ్ళాడంట ఈ డాక్టర్ గారు. భయంకరమైనటువంటి నాస్తికుడు యేసు ప్రభువును కూడా అంగీకరించలేదు ఆయన. ఆ తల్లి చేసేటువంటి ప్రార్థనకి అక్కడే కూర్చొని వింటా ఉన్నాడంట ఆ డాక్టర్ గారు. అయిపోయింది, ఆవిడ బయటకు వచ్చింది. ఏంటి సార్ మీరు అక్కడ కదా ఉండాలి, ఇక్కడికి వచ్చి కూర్చున్నారేంటి అందంట. లేదమ్మా, అసలు ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చాను. సరే ఈవిడ అంది, మీకు భోజనం ఏర్పాటు చేస్తానండి, భయంకరమైన చలి, వర్షం, తుఫాను. ఇతను ఒక ప్రశ్న అడిగాడు, జాగ్రత్తగానండి మాట, ప్రశ్న అడిగాడు, అమ్మా నువ్వు ఆ ప్రార్థన గదిలో మోకరించి ప్రార్థన చేసావు, అరగంట చేసావు నువ్వు ప్రార్థన, ఆ ప్రార్థన చేసేటప్పుడు నీ ఎదురు ఒక మంచం ఉంది, ఆ మంచం మీద ఒక పేషెంట్ ఉన్నాడు, చనిపోయిన వ్యక్తిలాగా ఉన్నాడు, పీనుగిలాగా ఉన్నాడు, ఎవరమ్మా అతను? ఈ తల్లి చెప్పింది, నా భర్త చనిపోయాడండి, ఒకే ఒక కుమారుడు, అతను ఈ మంచంలో పడుకొని ఇప్పటికి 5 సంవత్సరాలు, లేవలేడు, నడవలేడు, మాట్లాడలేడు, ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తిలాగా ఇక అలా ఉంటాడు, పడి ఉంటాడు. ఎంతమంది వైద్యులు డాక్టర్లు ఉన్నారో అందరికి తీసుకెళ్ళి నా ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేశా, ఇప్పుడు సింగిల్ 50 పైసా కూడా లేదు, డాక్టర్ దగ్గర చూపించడానికి ఓపిక లేదు అసలు. నా పరమ వైద్యుడు ఒక్కడే, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే, నాకు ఆయన తప్ప వేరే ఎక్కడ దిక్కు లేదు అసలు. కాబట్టి ఆయన పాదాల దగ్గర పడేస్తా, ఇప్పటికి 5 సంవత్సరాలు రోజు స్నానం చేపిస్తా, ఏదో అన్నం తినిపిస్తా, ఆ మంచమే ఆ అబ్బాయికి. ఏంటమ్మా పలానా డాక్టర్ లేకపోతే పెద్ద హాస్పిటల్ ఎక్కడ చూపించలేదంటే ఆవిడ చెప్పింది, మార్క్స్ అని ఒక డాక్టర్ ఉన్నాడండి, చికాగో పట్టణంలో ఉన్నాడు, ఆయన పెద్ద డాక్టర్ అంట, ఆయన ఒక్కడేనంటండి ఈ అబ్బాయికి వైద్యం చేయగలిగే సమర్థవంతమైనటువంటి డాక్టర్, ఆయన ఒక్కడేనండి.
ఆయన దగ్గరికి వెళ్ళటానికి విమానంలో వెళ్ళాలి, ఆ టికెట్ తీసుకునే కెపాసిటీ కూడా లేదు నాకు, ఆ స్తోమత కూడా లేదు నాకు. మొత్తం ఖర్చు అయిపోయింది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా అవుతారని చెప్తున్నారు. వెళ్ళే ఓపిక లేక అలా ప్రార్థన చేస్తున్నారండి ప్రతిరోజు. మళ్ళీ చెప్పాము, ఆ డాక్టర్ పేరు ఏం పేరు అని. ఆయన పేరు మార్క్స్ అండి. ఏ దేశంలో ఉంటాడు? చికాగోపట్నంలో ఉంటాడండి ఆయన. డాక్టర్ గారు ఏడుస్తున్నాడంట. అసలు ఆ సన్నివేశానికి తట్టుకోలేకపోతున్నాడంటే డాక్టర్ గారు. ఆవిడ అంటుందంట, ఏంటి డాక్టర్ గారు, ఏంటి డాక్టర్ అలా, ఏంటంటే మీరు ఏడుస్తున్నారు? ఇది నాకు అలవాటే, 5 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు, మీకు భోజనం పెడతారు రండి. డాక్టర్ గారు అన్నాడంట, మీరు ఇప్పుడు చెప్పారే ఆ డాక్టర్ నేనేనమ్మా. అర్థమైందండి? ఆ డాక్టర్ నేనే. ఏంటి మీరు డాక్టరా? అవునమ్మా. నువ్వు నమ్మకపోతే ఒకసారి డ్రైవర్ వీలు, నా ఐడెంటిటీ కార్డు, అసలు నేనేంటి, అసలు ఏ దేశానికి వెళ్తున్నాను, ఏ సన్మాన కార్యక్రమానికి వెళ్తున్నాను, నా విమాన టిక్కెట్లు కానీ, నా లగేజ్ కానీ, ఇవన్నీ చూడండి అమ్మా. నేను డాక్టర్నే, ఆ డాక్టర్నే, నీకు డాక్టర్నే. నేను నాస్తికుణ్ణి, కానీ నువ్వు ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభు మామూలు వ్యక్తి కాదమ్మా. 5 సంవత్సరాల నుంచి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావే, నా కుమారుడు లేచి నడవాలి అని. అదే దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. విమానం ఎక్కాను, విమానం ఆగిపోయింది, అంటే వాతావరణం అనుకూలించక. కారు ఎక్కాను, కారు కూడా మీ ఇంటి ముందే వచ్చి ఆగింది, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఆ దేవుడు నన్ను సరాసరి మీ ఇంట్లోకే నన్ను నడిపించాడు. మామూలు దేవుడు కాదమ్మా మీరు ఆరాధించేటువంటి దేవుడు. ఇప్పుడు నేను చెప్తున్నాను అని ఆ డాక్టర్ చెప్పాడు. నేను డాక్టర్ కదా, ఎన్ని లక్షలైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, నీ కుమారుడు లేచి నడవాలి, ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ నాదే కదా. నడుస్తాడు, మీ అబ్బాయి నడుస్తాడు. ఏంటండి ఆ విశ్వాసం? అలాంటి విశ్వాసం మనకుందా అసలు? దేవుని ఏమడిగావు? దేవుడు మనకేం సమాధానం ఇచ్చాడు? దేవుడు మనతో ఏం మాట్లాడాడు? దేవుడిని నువ్వేమడిగావు అసలు? మొట్టమొదట అయ్యో ఊరికయ్యో బాబు, రోజు అడుగుతున్నావు 10 నిమిషాలు ప్రార్థన చేయ. 5 సంవత్సరాలు ఆ తల్లి ఆ మంచం దగ్గర, ఒకవేళ చిన్న పిల్లోడే కాదు, ఆ పిల్లోడు ఒక కాలేజీ స్టూడెంట్ ఏమో, మంచి అందగాడేమో, మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి క్లవర్ స్టూడెంట్ ఏమో, ఈరోజు ఒక పీనుగు లాగా ఉంటే ఆ తల్లి ఎలాగ సంతోషంగా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు అనేవాడు ఉంటే మరి నా కుమారుడు ఎందుకు ఇలా ఉన్నాడు? కానీ ఆమె అలా అనుకోలే, విశ్వాసం ఉంది ఆవిడికి. ఏంటి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఎక్కడ నుండి చూస్తున్నాడంట? ఆకాశం నుండి చూసేవాడండి. ఆయన గుడ్డోడా దేవుడు? నీకు ఇవ్వాలనుకున్నది ఇవ్వకుండా మోసం చేసే దేవుడా? నీకు అన్యాయం చేసే దేవుడా? నేను విడిచిపెట్టే దేవుడా? నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను దీవిస్తాడరా భక్త అనేవాడా దేవుడు? కాదు. వివేకము, తగ్గింపు జీవితము, విశ్వాసము, రక్షణ అనుభవము, మారు మనసు, అవన్నీ లేకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, దేవుడు లెక్క కూడా చేయడు. డాక్టర్ గారు అన్నాడు, రేపే మిమ్మల్ని అందరూ తీసుకెళ్తానమ్మా మీ ఇద్దరిని. డ్రైవర్ గారిని పిలిచాడు. డ్రైవర్ ఇమ్మీడియట్లీగా వీళ్ళకి ఫ్లైట్ టికెట్ బుక్ చేయి, ఆ సన్మాన కార్యక్రమానికి కూడా వెళ్తాం కాదు అసలు. మొట్టమొదట ఈ బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ బిడ్డ ఏ విధమైనటువంటి అనారోగ్యంతో మంచంలో 5 సంవత్సరాల నుంచి పడి ఉండాడో, ఆ వ్యాధికి మందు కనుక్కున్నది కూడా ఈ డాక్టరే. ఎంత అదృష్టం అంటే అసలు ఆ తల్లికి. మొట్టమొదట ఈ డాక్టర్ మారడానికి కారణం ఎవరో తెలుసా? ఆ తల్లి చేసిన ప్రార్థన. గుండె కరిగిపోయిందట డాక్టర్కి. ఆ పిల్లవాడిని బాగు చేయటం అలా ఉంచండి, ఆ నాస్తికుడు మారు మనసు పొందాడట మొట్టమొదట. ఇలాంటి దేవుడు కూడా ఉన్నాడా ఈ లోకంలో?
వాతావరణం అనుకూలించింది, ఫ్లైట్లో తీసుకెళ్లారు, వైద్యం చేశాడు, గొప్ప వ్యక్తి అయిపోయాడు ఆ అబ్బాయి. ఆ తల్లి యొక్క విశ్వాసం, తల్లి యొక్క ప్రార్థన. మన జీవితం ఎలాగా ఉందండి? వివేకమా? అసలు వివేకం ఉందా? తగ్గింపు జీవితం ఉందా? మారు మనసు అనుభవం ఉందా? సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం చదవండి. సామెతల గ్రంథము. దేవా, దేవునితో ఈ వ్యక్తి ఒక 2 మనవి, ఒక విన్నపం, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటది? ఆయన అడుగుతున్నాడు. చాలమ్మా, తర్వాత చదువు. నేను చనిపోయే లోపు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపు, దేవా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? నాకు సహాయం చేస్తావా నువ్వు? ఒకవేళ నేను కూర్చునేటువంటి సీటు బంగారంది కావాలి, నేను వేసుకున్నటువంటి వస్త్రాలు కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, మంచి ఏసీ కారులో తిరగాలి, మంచి మార్బుల్స్ తో ఉన్నటువంటి డాబా బంగ్లాలో ఉండాలి. ఆయన అది కోరుకోవాలా? ఆ భక్తుడు ఏం కోరుకున్నాడు? దేవుడిని. ఎప్పుడన్నా మనం అలా కోరుకున్నామండి? నేను చనిపోయే లోపు, వృద్ధాప్యం వచ్చి చనిపోయి మట్టిలో కలిసిపోయే లోపు ఒక చిన్న సహాయం చేయి దేవా. సింపుల్, చిన్న సహాయం చేయి. ఏంటి ఆ సహాయం? నువ్వేం చేయాలి ప్రభువా? ఏం చేస్తావు నాకు సహాయం? చిన్న ఉదాహరణ చెప్తా. ఒక అతను అన్నాడంట, చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాడు, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవ్వాలి అనుకున్నాడు అంట ఒకడు. ఈ కథ మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా. ఏది పట్టుకుంటే ఇది పట్టుకుని అనుకోండి బంగారం అయిందంట. అబ్బో అబ్బో, అసలు ఇది ఎంత ధనవంతుడో, ఇది బంగారం అయింది, మొత్తం బంగారం అయిపోతుందంట. అసలు ఏంటి అసలు మనం అంటే ఏంటి? ఎంత బంగారం కొట్టడానికి అంతంత మాత్రం. ఇప్పుడు చూడు, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అని అసలు ఓవలాడ బయటపోయి రండ్రా ఇట్రంటే ఇదిగో బంగారం. కాసేపు అయిన తర్వాత మంచినీళ్ళు తాగుదామనుకున్నామంట. ఇది కూడా ఏమైంది? బంగారం. ఇద్దరు బాబు, ఇది కూడా బంగారం అయిపోయింది. సరే, ఆకలేస్తుంది, అన్నం తీసుకొచ్చి పెట్టే ప్లేట్లో అది కూడా ఇట్ట అన్నాడంట, అయిందంట. ఏంటి దేవుడా, ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుందంటే భగవంతుడు అడిగాడు. దేవుడు అన్నాడంట, ఏంట్రా భక్త, నువ్వు సరైన కోరికే కోరుకున్నావు కదా, భక్త నువ్వు కోరుకున్న కోరికనే నేను సదాస్తా అన్నాను, దాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదన్నాడంట. ఏంటి పరిస్థితి? తినాలి, మంచినీళ్ళు తాగాలి, లేకపోతే చచ్చిపోతాడుగా. ఒకడు ఈ లోకం అంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటండి ప్రయోజనం? ఈ భక్తుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? దేవా, నేను నీతో రెండు అడుగుతున్నాను ప్రభువా. బంగారం అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి కాదు. 2 మనవులు. ఆ మనవుల్లో మొదటిది ఏంటంట? వ్యర్థము, వేస్ట్. ఈ లోకంలో వ్యర్థమైనటువంటిది, దేనికి పనికిరానటువంటి చెత్త నా హృదయంలో నుండి తీసివేయి ప్రభువా. ఒక మానవుడి యొక్క హృదయంలో ఏముంటుంది? ఈ లోక సంబంధమైనటువంటి మురికి అంతా హృదయంలోనే ఉంటుంది. అంటే తలంపులు, చూపులు, మాటలు. మానవుని యొక్క హృదయంలో వ్యర్థమైనటువంటిది ఏముంటుందో చెప్పను, ఒకసారి గవక్క జ్ఞాపకం చేస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి ఏముంటుందట? లోపల నుండి, నేను చదువుతాను. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి మొట్టమొదటిది ఏమొచ్చిందంటే దురాలోచనలు. మిగతా అన్ని చెప్తాను, ఇప్పుడు సమయం చాలు. అదే వ్యర్థం. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు. ఎవరిని ఏం చేద్దామా, ఎక్కడ దొంగతనం చేద్దామా, ఎక్కడ అబద్ధం చెబుదామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరి కాపురాన్ని తీద్దామా, ఎవరి కాపురంలో చిచ్చు పెడదామా, అది ఎక్కడుండిద్దంట? దేవుని యొక్క మాటలో హృదయములో. మానవుడి యొక్క హృదయంలో ఏముండిద్దంట?
దురాలోచన, మానవుని యొక్క హృదయం అంతా కూడా చెడిపోయిందంట. దానంత దరిద్రం ఒకటి ఉండదంట. అది భక్తుడు అడుగుతున్నాడు దేవునితో, ప్రభువా నాలో, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో ఒక్కసారి చదువుకుందాం, నాలో ఏంటి వ్యర్థమైన వాటిని, అబద్ధాలు, అరే ఈ రెండు తీసే ప్రభా నాకు. మానవుడి యొక్క హృదయంలో ఏముండాలంటే మొట్టమొదట దేవుడి వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, మూడవది క్రీస్తు ప్రభు యొక్క శిలువ హృదయంలో ఉండాలి. దేవుడి యొక్క వాక్యం ఎందుకు అంటే నువ్వు ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ బ్రతకాలో ఆ వాక్యం నిన్ను నడిపించింది. అవునా కదా? నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము దొంగ ఊబిలో పడిపోకుండా నన్ను తప్పించిద్ది. నీ వాక్యము చుట్టూ తేన దారుల కన్నా మధురమైనటువంటిది, కృంగిన వారిని లేవనెత్తేది, రెండొచ్చులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది, బండను బద్దలు కొట్టే సుత్తి లాంటిది. ఏంటండి అది? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం హృదయంలో లేకుండా ఊరు చెత్తంతా హృదయంలో ఉంటే ముఖం అందంగా ఉండిద్ది, ఇక్కడ లోపల అందంగా ఉండిద్దా? ఎప్పుడు కూడా మనిషి యొక్క అందాన్ని చూసి పవిత్రుడు, పరిశుద్ధుడు అని ఎప్పుడు కూడా ఎస్టిమేషన్ వేయకూడదు. హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటే ఆ వాక్యం నేను నడిపించింది. పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే ఇది ముట్టుకున్నప్పుడు ఇది నీది కాదు, ఇది దొంగతనం చేయబాక మాట్లాడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ఉంటే నిన్ను ఆ శిలువ దగ్గర నడిపించింది. నీ పాపములు ఒప్పుకోవడానికి శిలువ దగ్గర నడిపి, ఇవన్నీ కూడా హృదయంలో లేకుండా బయట ఉండి లోకమంతా హృదయంలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరడానికి అర్హురాలు కానే కాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వ్యర్థము. రెండవది అబద్ధములు. ఆ భక్తుడు అంటున్నాడు, ఈ రెండే రెండు నా జీవితంలో ఎన్నటికీ ఉండకూడదు ప్రభువా. ఒకటి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. లేచిన వెంటనే, ఉదయం లేచిన దగ్గర నుండి అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా? ఆడొచ్చాడుగా చెప్పురా, లేడు చెప్పు. అబద్ధాలు చెప్పేవారు ఉంటారు. అబద్ధములు ఎవరు చెప్తే అబద్ధాలు జనకుడు ఎవరంటే దయ్యం, సైతానే, దురాత్మ. ఒక ఇంట్లో ఒక భార్య భర్త చాలా సంతోషంగా ఉన్నారంట. 3 దయ్యాలు అనుకుంటున్నాయి అంట. లీటర్ దయ్యం అంటుందంట. ఈ 2 దయ్యాలు పిలిచి ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక చుచ్చి పెట్టరాబో, వాళ్ళిద్దరు తగాద వేసుకునేటట్టుగా, ఒకరికొకరు కొట్టుకునేటట్టుగా. ఒక దయ్యం లోపలికి వచ్చిందంట ఆ ఇంట్లోకి. ప్రార్థన చేసుకుంటున్నారట వీళ్ళిద్దరు భార్య భర్త. ఇంటి లోపలికి వెళ్దామని లోపలికి వస్తుంటే ఎదురు ఒక పుస్తకం ఉందంట, చీకటి శక్తుల మీద జయము. దానియేలు గారు రాసినటువంటి పుస్తకం. చీకటి శక్తుల మీద జయము. ప్రతిరోజు ఆ భార్య భర్త ఆ పుస్తకాన్ని చదివి ప్రార్థన చేసి అప్పుడు పడుకునే వాళ్ళంట. అందుకే నా కుటుంబం సంతోషంగా ఉంటుందంట. పాపంతో డేక్స్ ఎలగరేసుకోవటం, చీపురు కట్టుకో కొట్టుకోవటం కాదంట. ఒక దెయ్యం అంటదంట, లోపలికి వెళ్తుంటే ఆ చీకటి శక్తుల యొక్క జయం అనేటువంటి ఆ పుస్తకంలో నుండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎదురుగొచ్చి ఒక ఖడ్గం పట్టుకున్నది, నేను లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదని ఆ దెయ్యం బయటకు వెళ్ళిందంట. ఇంకో దెయ్యం వెళ్తుందంట, చివరిగా పక్కలే నేను వెళ్తా లోపలికి. ఏ తెగులు నుండి గుడారమును సమీపించదు. ఒక పెద్ద వాగ్దానం ఉందంట. ఆ వాగ్దానంలో నుండి ఒక దూత ఖడ్గం తీసుకుని ఎదురుగా వస్తున్నట్టు ఆ దయ్యానికి. ఆ 2 దయ్యాలు వెళ్ళిపోయి పెద్ద దయ్యం దగ్గర చూస్తున్నారట. ఆ లోపలికి వెళ్ళటానికి అవకాశమే లేదని. వ్యర్థమైనది, అబద్ధములు అన్ని లోపల పెట్టుకొని దొంగ భక్తి చేస్తా ఉంటే ఎలా ఉంటుందండి? ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక త్వరగా ముగిస్తారు. 5వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎలా నడుచుకోవాలంట?
దేవుని పోలిగా నడుచుకోవాలంటండి. దెయ్యం పోలిక నడుచుకుంటాం. దెయ్యం నీ హృదయంలో ఉంటే, దురాత్మ నీ హృదయంలో ఉంటే, వ్యర్థమైన లోకం నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా దెయ్యం ముఖంలాగే ఉంటావు. ఏంటి పాస్టర్ గారు ఇలా రెండోసారి పిలవరేమో. దెయ్యం ఉంటే నువ్వు కూడా దెయ్యంలాగే ఉంటావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు కూడా యేసు ప్రభులాగా ఉంటావు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా అలా ఉండండి. నేను కాదండి, వాక్యం చెబుతుంది. దెయ్యం నీలో ఉంటే నువ్వు కూడా దెయ్యంలాగే వేసాలేస్తా ఉంటావు. ఏంటి అక్కడ రాశారు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుని పోలి నడుచుకో. నూతన సంవత్సరానికి మనం వెళ్ళబోతున్నాం. ఇంకా ఈ దయ్యపు మనసు ఎందుకండి? వ్యర్థమైనటువంటి మనసు ఎందుకు? లోకపు మనసు ఎందుకు? ఏ రోజైనా ప్రభువా నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నానే, నూతనమైనటువంటి మనస్సు నాకు దయచేవా, నూతనమైనటువంటి హృదయాన్ని నాకు దయచేవా, నీ సిలువ రక్తంతో నన్ను కడగవా? ఎప్పుడన్నా అడిగాం అసలు మనమాట? క్రిస్మస్ అంటే డాన్స్, మందు, అది. ఏ రోజైనా సరే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడే. ఇందాక ఒక డాక్టర్ గారు అంటున్నాడు బాపట్లో, ఫస్ట్ గారు రేపు ఏంటి పార్టీ అంటున్నాడు. 1వ తారీఖు 30 నైట్ ఏంటి పాస్టర్ గారు పార్టీ అంటున్నాడు. అంటే పాస్టర్ కూడా పార్టీ చేసుకుంటారా సార్? నాకు ఉదయం రాత్రి 10 గంటల నుంచి 12 దాకా ప్రార్థన ఉంటుందండి. దాని తర్వాత ఏమన్నా తిని అది ఊరుకరా బాబు. అంటే లోకం అలా ఉందండి. దేవుని పోలి నడుస్తే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు నిన్ను చూసి. దాని కింద భాగంలో నీవు ఎలా ఉండాలంటే 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఏంటంటే పరిమళ వాసన. మన దగ్గర పరిమళ వాసన వచ్చింది అంటే ఈ సెంటు వాసన కాదు, పరిమళ సువాసన. నీ హృదయంలో దేవుడి యొక్క వాక్యం ఉంటే, మారు మనస్సు పొందితే, నీ పాపములు ఒప్పుకుంటే, నీలో నుండి ఏమొస్తాయి? జీవజల ఓటలు వస్తాయి. అది పరిమళ సువాసన ఇతరుల కొరకు మనం ఇచ్చేది. సరే, ఒక దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి. ఒకసారి ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అతనిలో 3 దెయ్యాలు ఉన్న సంగతి నాకు తెలియదు అప్పటికే. ఇలాగే నిల్చో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన కాసేపులో ప్రారంభించబోతున్నాం. పైన చెయ్యేసి, ఏంటి రమేష్ బాగున్నావా అన్న. అంటున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా. టీ ఇచ్చారు, చేతులు కట్టుకొని కూర్చున్నాడు, పక్కలు వేసాడు. కుటుంబ ప్రార్థన. ఎందుకున్నా నాకు అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఈ చెయ్యి ఇటు పైన వేసా. ఏంటి రమేష్ బాగున్నావన్నా. చేతి అంటున్నాడు. ఎదురా ఎప్పుడు ఇలా మాట్లాడితే ఇప్పుడు ఇలా మాట్లాడతాడు. వెళ్ళి చేయి తీస్తాయి. ఏంటి రమేష్ అన్న. నువ్వు తెలుసు, మీ నాన్న తెలుసు, మీ నాన్న పాస్టర్, నువ్వు కూడా ఇప్పుడు పాస్టర్వే, ఏంటి పైన చెయ్యేస్తున్నావేంది అంటున్నాడు. ఆ భార్య ఆయన పక్కన ఉంది. ఏంటమ్మా అంటే, ఆయనకి అప్పుడప్పుడు వచ్చిందిలే, అప్పుడప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది కావాలి, మళ్ళీ ఇది ఎప్పుడు పోయిద్దో అంటారు. ఇక నాకు కొద్దిగా ఇదేంటి రాట ఏంటి, ఇది ఎప్పుడు పోయిద్ది కొద్దిగా డౌట్గా ఉంది. మా అమ్మ వాళ్ళందరూ అటు కుర్చీలో కూర్చొని ఉన్నారు. రమేష్ అంటే, నేను రమేష్ నా లింగయ్యని, నేను మొట్టమొదటిది లింగయ్య, మొత్తం 3 ఉన్నారు. ఆయన పేరు లింగయ్య, లింగమ్మ, మొత్తం ఎల మీదే వస్తుంది. 3 మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చింది.
వాళ్ళు అంటున్నారు, నాకు తెలుసు నువ్వు వస్తావని తెలుసు, మీ నాన్న వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోతా ఉంటాం మేము. మీ నాన్న చనిపోయాడుగా, ఇప్పుడు నువ్వు వచ్చావు పాస్టర్గా, నీతో కూడా మాట్లాడి వెళ్దామని చెప్పి వచ్చామంటున్నారు. సో ఇప్పుడు ఏంటి, వెళ్తారా ఉంటారా అని అడుగుతున్నా. మళ్ళీ వెళ్తాంలే కానీ ముగ్గురికి 3 కొత్త చెప్పులు, జత చెప్పులు తీసుకొచ్చి ఇస్తే ఇప్పుడు వేసుకుని వెళ్ళిపోతామంటాడు పిచ్చోడు. 3 జతల చెప్పులు కొనుక్కొచ్చి ఇస్తే ఇప్పుడు వేసుకొని వెళ్ళిపోతాం. వాడు మామూలు తైతంకలాడతల్లా కాసేపటికి. ఒక్కసారి చెప్తాను, యేసు నామమున గద్దిస్తున్నా, వెళ్తావా వెళ్ళవా? వెళ్తాలే, వెళ్ళకుండా ఎందుకుంటాను? ఏ రోజు మేము వస్తే మేము అడిగింది కొనిచ్చారు ఈ సన్నాసోళ్ళు, వాళ్ళు కొని ఇట్లా ఏదో పాస్టర్ నిన్ను అడిగితే నువ్వు అట్లా వెళ్ళిపోమంటున్నారు. ఇట్లా వెళ్ళిపోమంటే అట్ట ఏదో శుభకార్యం ఇంట్లో జరుగుతుంది, కుటుంబ ప్రార్థన అయితే చూసిపోదాం అయితే వెళ్ళిపోమంటావేంటి? ఒక పని చేయండి పాస్టర్ గారు, కూటం అయిందాక ఇక్కడ కూర్చుంటాను, అయిపోయిన తర్వాత వెళ్తాలే అంటది. అట్లా అడిగితే ఇయ్యాలు కూడా ఉంటాయేమో మరి, నాకు తెలియదు. అక్కడ కూర్చోబెట్టాము, వాక్యం చెప్తానే ఉన్నా, దబేలు మన పడ్డాడు, కింద పడిపోయి నార్మల్గా వచ్చాడు. దయ్యాలు కూడా ఏం చేస్తాయి? కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. మీరు ఎలా జీవించాలట? దేవుని పోలి మీరు జీవించాలట. పరిమళ సువాసనగా, త్వరగా ముగిస్తాను, పరిమళ సువాసనగా మీరు జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కానీ అక్కడ చూద్దాం 3వ వచనం, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రమైనటువంటిది. అదే ఇందాక మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువు, వ్యర్థమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది, జారత్వముగా నీలోక సంబంధమైనటువంటి మురికి మాలిన్యములతో అవన్నీ కూడా భుజమై వేసుకొని మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళొద్దండి దయచేసి. సరే, నేనే కొత్త షర్ట్ కొత్త ప్యాంట్ తీసుకున్నా క్రిస్మస్కి అనుకుందాం. పాత ఏదో పైన ఒక గుడ్డ టవల్ లాంటిది పైన వేసుకొని వెళ్తారా? అటు వెళ్తావా? మన దేవుని మందిరానికి వెళ్ళం. దేవునికి మందిరానికి నూతన సంవత్సరంలో వెళ్ళేటప్పుడు అన్ని కొత్త దుస్తులు వేసుకొని వెళ్తాం కదా. పైకి అంత కొత్తగా ఉండి లోపల హృదయంలో ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థత్వం అంతా లోపల ఉంటే పరలోక రాజ్యం మనం చేరగలుగుతామా? ఎప్పుడు కూడా అలాగా చేరదు. కాబట్టి మనం వ్యర్థమైనటువంటిది, మత్తయి సువార్త కాదు, కొలసీలు రాసినటువంటి పత్రిక, ఇది ఒక్కటి చెప్పి కవగా ముగిస్తాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. కావున, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముద్రతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపి వేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందంట? విధేయుల మీదకి కాదంట, అవిధేయుల మీదకి వచ్చింది. త్వరగా ముగిస్తాను నేను. విధేయత అంటే లోబడే మనసు, అవిధేయత అంటే లోబడే. నా తెలుసులో పోవా నువ్వే చెప్పేది, నాకు తెలుసులో. విధేయత, ప్రభువా నీ వాక్య ప్రకారం నేను జీవించాలి ప్రభువా. వాక్యము వినుట వలన ఏమొచ్చిందంట? విశ్వాసం. అవిధేయత అంటే ఏంటి? చెప్పావులే, ఇట్టాటికి ఎన్ని విన్నాం బాబు. విధేయత అంటే లోబడే మనసు. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే 8వ వచనం, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట ఏం రాకూడదట? బూతులు అను వీటన్నిటిని ఏం చేయాలి? మొత్తం మూట కట్టుకొని సంకలా పెట్టుకోండి, ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినట్టు. వీటి అన్నిటిని ఏం చేయాలంట? విసర్జించండి, విసర్జించండి, విడిచిపెట్టండి. కుదిరిద్దాలా? విసర్జించడం నేర్చుకోవాలి మొట్టమొదట. ప్రభువా
నీ సిలువ రక్తంలో నన్ను కడుగు ప్రభువా, నా పాపములు క్షమించు ప్రభువా, నీకు ఇష్టం లేదు తీసే. నీతిమంతులు ఎవరు లేరు, అందరూ. కానీ ఏం చేయాలి? ప్రభువా, నా తలంపులు మార్చు, నా ప్రవర్తన మార్చు, నా క్రియలను మార్చు, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను. ఆ భక్తుడు తెలియజేస్తున్నాడు, వ్యర్థమైన వాటిని తొలగించు ప్రభువా, అబద్ధములు నా నోటిలోనికి అసలు రానివ్వద్దు ప్రభువా, నీ పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, నీతిగా జీవించాలనుకుంటున్నాను. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఎలాగుందంట? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గత సంవత్సరంలో కరోనా వైరస్ వస్తే ఏ ఇంటికి వస్తే ఆ ఇంటి చుట్టూ సున్నం కొట్టేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావడానికి లేదు. పోలీసులు టెంట్లు వేసుకునే వాళ్ళు, కాపలా కాసేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వచ్చిందంట, ఆ గాలి ఇటు కొడితే అది ఇటు వచ్చిందంట. రకరకాలు కదండి. చనిపోతే భూస్థాపన కార్యక్రమానికి కూడా వారి బంధువులు, పిల్లలు, ఒకళ్ళ భార్య చనిపోతే భర్త, ఎవరైనా దగ్గరికి వెళ్ళి అయ్యా వెళ్ళిపోయావా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అయ్యా అని చెప్పి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉందా? లేదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని ప్రేమించి ఆరోగ్యాన్ని ఇచ్చి దీర్ఘాయుష్యనిచ్చి మరలా నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేస్తున్నాడే దేవునికి నీవెప్పుడైనా సరే కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నావా? ఈరోజు ఉపాసం ఉంటారా? రేపు ఉపాసం ఉంటారా? ఫాస్టింగ్ ఉండి ప్రభువా, నూతన సంవత్సరంలో ఏంటి నా పట్ల నువ్వు చేసేటువంటి నీ ఉద్దేశం ఏంటి, వాగ్దానం ఏంటి, సంవత్సరానికి ఒక వాగ్దానం నువ్వు ఇస్తావా అని అడుగుతావా? అయితే తిట్టక నిద్రపోతావా? ప్రియా దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడైతే నీవు తీసివేస్తావో అప్పుడే నీవు పవిత్రుడుగా, పవిత్రురాలుగా, దేవుని యందు విశ్వాసము కలిగి 5 సంవత్సరాలు ఆ స్త్రీ ప్రార్థన చేస్తే శవంలాగా పడుకోబెట్టి ఆ డాక్టర్ గారు ఆ ఇంట్లోకి వచ్చాడంట. ఆ డాక్టర్ గారు ఏడుస్తున్నాడు, అమ్మో నువ్వు ఆరాధించేటువంటి దేవుడు మామూలు దేవుడు కాదంట. విమానం ఆపేశాడు అక్కడ, కారు కూడా నీ ఇంటి ముందే ఆపాడు. నీవు చేసిన ప్రార్థన ఎన్నటికీ వ్యర్థము కాల. నీ కుమారుడిని బాగు చేసే బాధ్యత నాది, నీవు ఆరాధించేటువంటి దేవుడిని అంగీకరించేటువంటి బాధ్యత కూడా నాదే. నేను ఈ రోజు నుండి యేసు ప్రభువును అంగీకరిస్తున్నానని చెప్పాడు ఆ నాస్తికుడైనటువంటి డాక్టర్. ఏంటి ఏ రోజైనా దేవుని మీద విశ్వాసం ఉంచేవా? దేవుని అడిగేవా? ప్రభువా, నా బిడ్డలు గాలి తిరుగుతున్నారు ప్రభువా, నా బిడ్డలు సరిగ్గా చదువుకోవటంలా ఫెయిల్ అయిపోతున్నారు, అన్నిలు పాస్ అవుతున్నారు, అన్నిలు బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు, నా పిల్లలు గాలికి తిరుగుతున్నారు, నా భర్త నా మాట వింటల్లా, నా భార్య నా మాట వింటల్లా, ఇంట్లో ఎవరికి మారు మనసు లేదు, ఎంత సంపాదించినా చిల్లు చంచులు వెళ్ళిపోతుంది, ఏమి సంపాదన లేదు, ఆశీర్వాదం లేదు, దుఃఖము, బాధ, రోజు వేదనే, అనారోగ్యం. అమ్మ బాగున్నావా అని ఎవరు, ఏంది బాగుండేది, ఏంటయ్యా బాగుండేది, అన్ని సమస్యలు. ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళరాదు? ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు కాదంటల్లా. నీ హృదయంలో ఉన్నటువంటి వ్యర్థత్వాన్ని నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడే పాస్టర్ గారు చేసిన ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు పర్చూరు దగ్గర ఒక ప్రార్థనకి వెళ్ళాం, ఉదయం వెళ్ళాం, ఇందాక 3 గంటలకు అక్కడే ఉన్నాం. ఆ గ్రామంలో ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ, ప్రార్థన విన్నపాలన్నీ ఒక 5 పేజీలు తీసుకొచ్చారు. ప్రార్థన చేస్తాంటే ఇంకొక సహోదరుడు పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఏమండి పాస్టర్ గారు అంటే స్థానిక పాస్టర్ గారిని, వీళ్ళందరూ ప్రార్థనకు వచ్చే వాళ్ళేనా అని అడిగారు. వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదండి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా, చాలా మంచిదే, కాదంటలా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నేను కాదంటలా. వారిలో పశ్చాత్తాపం హృదయం కలుగుతుందా? వారు మారు మనసు పొందడానికి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అందించావా? వాళ్ళందరూ తిరిగి తాగి బ్రహ్మాండంగా డాన్సులు వేసుకుని హ్యాపీగా వాళ్ళు జీవిస్తా ఉంటే, పాపంలో అన్ని లోకంలో జీవిస్తా ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఏ ప్రయోజనం? ఏం అందించాలి? దేవుడి వాక్యం అందించాలి. మొట్టమొదట వారు దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేయాలి, ఆయన తేజో మహిమను చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన సన్నిధిలో గడపాలి.
దావీదు ఉదయం ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, సాయంత్రం ప్రార్థన చేశాడు. అందుకని వారి యొక్క కుమారుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను ప్రపంచంలో నెంబర్ 1 కింగ్ అన్నమాట. ఆయన రాజు. దావీదు లాంటి రాజే లేడు. ఎందుకు? ఇదంతా కూడా ప్రార్థన. వివేకము కలిగినటువంటి మనుషులు ఎవరైనా భూలోకంలో ఉన్నారా అని యెహోవా దేవుడు ఏం చేస్తాడు? ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడంట. నువ్వు ఎలా ఉన్నావు ఆయన పరిశీలన చేసి చూసినప్పుడు దుర్మార్గుడిగా, లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా, వ్యర్థత్వముతో నింపబడి లోక సంబంధమైన మురికి మాలిన్యములు అన్ని కూడా నీ హృదయంలో దాచిపెట్టుకుంటే దేవుడు వచ్చి నివసించడానికి అక్కడ కనీసం చోటు లేకపోతే ప్రభు పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ జీవితం ఏమైపోయింది? వ్యర్థ సున్నా. అలా వద్దు. నూతన సంవత్సరంలో చక్కగా మంచి హృదయంతో ప్రభువా నా హృదయాన్ని శుభ్రం చేసుకుంటా, నీ సిలువ రక్తంలో కడుక్కుంటా, నా పాపం క్షమించండి, ఈ పాత మురికి జీవితంతో మరలా అటు వెళ్ళను ప్రభువా అని మనం అడిగితే తప్పకుండా తప్పిపోయిన కుమారుడు ఒకే ఒకసారి అడిగాడు, ప్రభువా నేను తప్పు చేశా, నన్ను క్షమించు. నా తండ్రి ఇంట అనేక మంది తినడానికి ఆహారం ఉంటే నేనేమో తండ్రి మాటని ధిక్కరించి ఇక్కడికి వచ్చి పందులు తినే పొట్టు తింటున్నా, ఒకసారి నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. ఆ తండ్రి అతనిని దగ్గర తీసుకున్నాడు. నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. నువ్వు అడిగితే నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు అడిగి ఆయన ఇస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు. ప్రార్థన చేసుకున్న తల వచ్చి ఒకసారి. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరిమళ సువాసనగా ఉండాలనేది నీ యొక్క ఉద్దేశం. పరిమళ సువాసన ఎక్కడుంది ప్రభువా? నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలే, నోరు తెరిస్తే నిష్ప్రయోజనమైనటువంటి మాటలే, నోరు తెరిస్తే ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఎక్కడ లేదు. అందుకనే భక్తుడు తెలియచేశాడు, వ్యర్థమైన వాటిని అలాగే అబద్ధములను ఈ రెండు మాత్రం నాకు దూరం చేయి ప్రభువా. నేను చనిపోయే లోపు చిన్న సహాయం చేయ ప్రభువా. ఎందుకో తెలుసా? వ్యర్థత్వముతో పరలోక రాజ్యములోనికి నేను చేరలేను, అబద్ధములతో పరలోక రాజ్యములోకి చేరలేను, మురికి మాలిన్యములతో పరలోక రాజ్యములోనికి నేను చేరలేను. ఈ లోకంలో ఉన్నప్పుడు రాజాగారి బతుకు లాంటి బతుకు బతికినా కూడా ఆ పరలోక రాజ్యంలోనికి మాత్రం నేను చేరలేను ప్రభువా అని ఆ భక్తుడు తెలియజేస్తున్నాడు. వివేకము కలిగి జీవించే నరుడు ఎవరైనా ఉన్నారా అని ఆకాశం నుండి నువ్వు చూస్తున్నావంటే వివేకం ఉందా? తగ్గింపు జీవితం ఉందా? లోబడే మనసు ఉందా? విధేయత ఉందా? పరిశుద్ధత ఉందా? తగ్గింపు జీవితం ఉందా? పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ఉందా? ఆ శిలువ ఉందా? దేవుని యొక్క వాక్య హృదయంలో ఉందా? మొండ్ల పొదలు, గచ్చ పొదలు లేక తండ్రి రాతి నేల లాంటి హృదయం అయితే ఆ హృదయం ఎలాగ పరలోకంలోకి వెళ్ళింది ప్రభు? వెళ్ళదు కదా. సహాయం చేయండి ప్రభువా. సంవత్సరం మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ యొక్క దయాకృపలు మమ్మల్ని కాచి కాపాడే. నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావని చెప్పేవే. భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పేవే, వాగ్దానం చేసేవే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ వాగ్దానాలు ఏంటి ప్రభు? అవన్నీ కూడా ఒక ధన నిధి మా ఎదురుగు పెట్టావు అంతే. వాటిని సద్వినియోగం చేసుకోవడం మాకు చేత కాక తండ్రి దారిద్ర్యము, తండ్రి శ్రమ, బాధ, వేదన, కష్టము, అప్పులు, సమస్యలు, నెమ్మది లేని జీవితం, వీటిని అన్నిటిని తీసివేయడానికే కదా ప్రభా రారాజుగా ఈ లోకానికి వచ్చారు. ఇదిగో మాకు ఒక నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు కదా ప్రభువా. నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని మాకు అనుగ్రహించిన మా తల మీద పెట్టబోతున్నావు కదా ప్రభువా. మాలో ఆ విధమైనటువంటి దయాకిరీటాన్ని సంపాదించుకునేటువంటి అర్హత, క్వాలిఫికేషన్ ఉందా ప్రభు? మొట్టమొదట మా జీవితంలో
ఆ స్త్రీ అయితే 5 సంవత్సరాలు ఏడ్చింది, ప్రార్థన చేసి శవం దగ్గర పడుకొని ఏడ్చింది. నా యేసయ్య నా కుమారుడను బ్రతికిస్తాడు, నా యేసయ్య నా కుమారుడును లేచి నడవ చేస్తాడు. దట్సాల్ అంతవరకు అది నిరీక్షణ. అదే డాక్టర్ ఆ ఇంటికే వచ్చాడు. ఎంత గొప్ప అద్భుత కార్యం! ప్రభువా, నా భర్త మారతాడు, నా పిల్లలు మారతారు, నా భార్య మారుద్ది, నా కుటుంబ వ్యవస్థ మారిపోయింది, క్రీస్తులో నేను వర్ధిల్లుతాను, పరిమళ సువాసనగా నేను జీవిస్తాననేటువంటి నిరీక్షణ ఉందా ఇక్కడ కూర్చున్నటువంటి వారికి? ఒకవేళ లేకపోతే దయచేయ ప్రభువా, దయచేయ ప్రభువా, వారి జీవితాన్ని మార్చు ప్రభువా, ఇప్పటి నుండి వారి యొక్క దారిద్ర్యమును మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభువా. నీ యొక్క శ్రేష్టమైనటువంటి నీ యొక్క మధురమైనటువంటి ఆ స్వరాన్ని వినాలి కానీ లోక సంబంధమైనటువంటి మురికి మాటలతో కూడినటువంటి ఆ దయ్యపు స్వరాన్ని వినకూడదు ప్రభా. ఈ బిడ్డలో నీ మెల్లని స్వరాన్ని వినాలి. అది దావీదు విన్నాడు ప్రభు. అనేక మంది భక్తులు విన్నారు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారు వినొచ్చు ఆ స్వరాన్ని. ప్రియ బిడ్డలు, ఇప్పటి వరకు ఓపికతో సహనంతో మంచులో కూర్చొని నీ వాక్యాన్ని విన్నారు. యేసు నామములో వారికి ఎలాంటి బలహీనతలు రాకుండా సహాయం చేసి విన్న వాక్యం యేసు క్రీస్తు నామములో 100 అంతలుగాను 60 అంతలుగాను 30 అంతలుగాను వారి జీవితాల్లో ఫలించి అభివృద్ధి చెందుటకు నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.